హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగుండాలని అయితే ఇంకా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈరోజు అయితే దేవుడి గది శుభ్రం చేసుకున్నాను. ఈరోజు రేపు అనుకుంటా ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఉగాది పండుగ వస్తుంది కదండి, ఇంకా రూమ్ మొత్తం డీప్ క్లీనింగ్ అయింది. ఇంకా ముందుగా అయితే దేవుడి ఫోటోలు విగ్రహాలు తీసి పక్కన పెట్టి నీట్గా తుడిచి, ఇంకా దేవుడి ఫోటోలను పక్కకు పెట్టిన తర్వాత ఇంకా పైనంతా దులిపి ఇంకా పక్కకి గోడలన్నీ తుడిచానండి. ఇంకా ఎప్పుడు తుడవం కదా, ఈ పండగలప్పుడే ప్రత్యేక రోజులప్పుడే కదా, అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా మొత్తం తుడిచానండి. ఆ గోడలన్నీ తుడిచాను. ఇంకా కిందంతా తుడిచి చూడండి, ఇక్కడ కొంచెము క్లీనింగ్ లిక్విడ్ వేసి నీట్గా తుడిచిన. మనం ప్రతిరోజు అయితే మనకు వీలు కాదు కదా ఇలా తుడవడము. ఇంకా తుడిచి ముగ్గు పెట్టుకొని కింద కూడా చూడండి తామర పువ్వు ముగ్గు తొందరగా వెయ్యి అనుకున్నా కానీ ఇంకా తృప్తి అంతా తుడిచాను కదా, ఇంకా తొందరగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నా. చిన్నగా కలర్ కూడా వేసుకొని ఇంకా దేవుడి ఫోటోలనైతే నీట్గా తుడిచి ఇంకా కొంచెం కడిగానండి. ఎప్పుడు కడగం కదా, మామూలుగా తుడుస్తాం కదా. నీట్గా కడిగి గంధం బొట్టు, ఇంకా గంధంతో అయితే దేవుడికి ముందుగా మంచిగా బొట్టు పెట్టి, నాకు ఇష్టం అండి గంధంతో నీట్గా బొట్టు పెడితే మంచిగా అనిపిస్తుంది చూడగానే. ఈ దేవుడి పండగలప్పుడు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని నీట్గా గంధంతో అలంకరణ చేసి నీట్గా కుంకుమ బొట్టు పెడతానండి. చూడండి ఎంత బాగా కనపడుతున్నారు స్వామివార్లు. కొంచెం టైం పడుతుందండి, కానీ ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం లేదు, మామూలుగా గంధం పెట్టి మంచిగా కుంకుమ పెట్టి మనకు షేప్ రాకపోతే అగరబత్తితోటి ఇట్లా షేప్ లాగా చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఇలా క్లాత్ తోటి ఇలా లైట్గా అనాలి, నీట్గా వస్తుంది. మనం గంధం కరెక్ట్గా పెట్టుకుంటే బొట్టు కూడా నీట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంకా దేవుడి ఫోటోలని మంచిగా సర్దుకొని తర్వాత అయితే నేను విగ్రహాలను కడిగానండి. కొంచెం నిమ్మకాయతోటి కొంచెం సోప్ తోటి కడిగాను. ఇంకా కడిగి తుడిచి అలంకరణ చేసి విగ్రహాలకి అభిషేకం లాగా చేశానండి. ఎందుకంటే అన్నీ తీసాం కదా, ఇంకా తృప్తి అనిపిస్తుంది అనేసి కొంచెం అభిషేకం చేసి దేవుడికి పూజ చేసి ఎప్పటి నుండో అనుకుంటున్నాను శ్రీరామ పట్టాభిషేకం చదవాలని. ఇంకా ఈరోజైతే మా వారు నేను కలిసి చదివాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నిజంగా చాలా టైం పట్టింది, కానీ పూజ గదిని చూసి నిజంగా ఆ దేవదేవుళ్ళని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. రోజు హడావుడిగా రోజు పూజ కూడా తొందరగా ఉంటుంది కదండి. ఈరోజైతే ప్రశాంతంగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా 2 పటాలు 2 విగ్రహాలకి నాకైతే ఇంత టైం పట్టిందండి. ఇంకా ఎక్కువ విగ్రహాలు ఉన్నది మాత్రం వాళ్ళది ఓపిక అండి. ఇంకా నాకు అందుకే భయం, అందుకే నేను చాలా తక్కువనే విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టుకున్నానండి. ఇంకా శుభ్రం ఎక్కువ ఉంటే మాత్రం శుభ్రం చేయడం అంటే నిజంగా చాలా టైం పడుతుందండి. నాకైతే అంత ఓపిక లేదు, ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. అందుకనే కొన్ని విగ్రహాలను పెట్టుకున్నాను. చూడండి బొట్టు ఎంత బాగా వచ్చింది దేవుడికి. ఇంకా అది ఏ దేవుడైనా మన మనసులో ఊహించుకొని భక్తితో పూజ చేస్తే చాలు కదండి. ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది.
ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. కిశోరీవ గురుం భారం నవోడు మహముత్సహే రామం సత్య పరాక్రమం పూజితా మామికా మాతా ఆనందవర్ధనః